మహాభారతం సౌగంధిక పుష్పాపహరణం. హనుమంతుడు అరటితోట మధ్య పడుకుని ఉన్నాడు. ఎర్రని ముఖము, పచ్చని కళ్ళు, బంగారం లాంటి శరీరము, పెద్ద మూపులు కలిగి దారికి అడ్డంగా పడుకుని ఉన్న హనుమంతుడిని చూసి భీముడు ఏమాత్రం భయపడకుండా దగ్గరికి వచ్చి సింహనాదం చేశాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి భీముని చూసి చిన్నగా నవ్వుతూ, నాయనా, ముసలివాణ్ణి, జబ్బువాణ్ణి, అలసిపోయి సుఖంగా నిద్రపోతుంటే ఎందుకు లేపావు? నా వంటి జంతువుల మీద నీ వంటి జ్ఞాని భూతదయ చూపవచ్చునే. నీకు పెద్దవాళ్లను ఆదరించడం కూడా తెలియదులాగా ఉంది. అసలు ఇటుగా ఒంటరిగా ఎందుకు వచ్చావు? ముందున్న ప్రదేశం దేవతలు సంచరించేది, అక్కడికి మనుషులు పోరాదు. నా మాట విని తిరిగి వెళ్ళు అన్నాడు. నేను క్షత్రియుణ్ణి, కురువంశాన పుట్టినవాణ్ణి. నా పేరు భీమసేనుడు. నువ్వెవరివి? ఇక్కడెందుకున్నావు? నీకు ఈ కోతి రూపం ఎలా వచ్చింది? నాకు దారివ్వు అన్నాడు భీముడు. నేను వానరుణ్ణి, దారి తొలగను. అఘాయిత్యం చేయక మర్యాదగా తిరిగి వెళ్ళిపో అన్నాడు హనుమంతుడు. దారి తొలగకపోతే అఘాయిత్యం చేయడం కాదు, నీకు అపాయమే చేస్తాను అన్నాడు భీముడు. అన్నా, నేను చాలా ముసలివాణ్ణి, జబ్బు మనిషిని, కదల్లేను. నీకు నిజంగా వెళ్ళాలనే ఉంటే నన్ను దాటిపో అన్నాడు హనుమంతుడు. దాటి వెళ్ళడం చాలా తప్పని నాకు తెలుసు, లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు ఎప్పుడో దాటకపోయానా అన్నాడు భీముడు. ఎవడా హనుమంతుడు? వాడు సముద్రాన్ని ఎందుకు దాటాల్సి వచ్చింది అని హనుమంతుడు అడిగాడు. నాలాగే హనుమంతుడు కూడా వాయుదేవుడి కొడుకు, నాకు అన్న అన్నమాట. చాలా గొప్పవాడు. రాముడి భార్యను లంకాధిపతి ఎత్తుకుపోతే హనుమంతుడు ఆమెను వెతుకుతూ సముద్రం దాటి లంకకు వెళ్ళాడు. నేను కూడా హనుమంతుడికి తీసిపోని బలపరాక్రమాలు, శక్తి కలవాడిని. మంచిగా నాకు దారి ఇవ్వు, లేదా దెబ్బతింటావు అన్నాడు భీముడు. హనుమంతుడు భీముడి గర్వం తెలుసుకుని నవ్వు ఆపుకుంటూ, నాయనా, నన్నెందుకు బాధిస్తావు? నా తోకను పక్కకు నెట్టి నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. భీముడు నిర్లక్ష్యంగా ఎడంచెత్తు హనుమంతుడి తోక పట్టి ఎత్తబోయినాడు. కానీ అది కదల్లేదు. అమితాశ్చర్యంతో అతను హనుమంతుడి తోకను రెండు చేతులా పట్టి తనకున్న బలమంతా ఉపయోగించి కూడా ఆ తోకను కదల్చలేకపోయాడు. భీముడికి చచ్చే సిగ్గేసింది. అతను చేతులు రెండూ జోడించి, బాబు, నా ప్రగల్భాలు మన్నించు. నువ్వు ఏ సిద్ధుడివో గంధర్వుడివో గాని మామూలు వానరుడివి మాత్రం కాదు. అభ్యంతరం లేకపోతే నీ కథ ఏమిటో చెప్పు, నన్ను నీ శిష్యుడిగా భావించుకో అన్నాడు. దానికి హనుమంతుడు, బాబు, నేనే హనుమంతుణ్ణి. వాలి సుగ్రీవులకు వైరం వచ్చినప్పుడు సుగ్రీవుడు నా సహాయం కోరి నాతో స్నేహం చేశాడు అంటూ రామాయణ కాలం నాటి తన కథ అంతా వినిపించాడు. చివరికి హనుమంతుడు, నేనిక్కడే ఉంటున్నాను. ఇక్కడ గంధర్వులు, విద్యాధరులు కూడా రోజు రామకథను పాటలు కట్టి పాడుతూ ఉంటే విని సంతోషిస్తూ ఉంటాను. ఈ ప్రదేశం మనుషులు రాదగింది కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని భీముడిని అడిగాడు. భీముడు హనుమంతుడికి సాష్టాంగపడి, మహాత్మా, ఇవాళ నీ దర్శనం చేయడం వల్ల నా జన్మ సార్థకమైంది. సముద్రం దాటిన నాడు నీ రూపం ఎలా ఉంది చూపి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అన్నాడు. ఆనాటి రూపం ఈనాడు చూపడం నాకు సాధ్యమా నాయనా? కాలంతో పాటు సమస్తము మారడం లేదా అన్నాడు హనుమంతుడు. అయినా భీముడు వదిలిపెట్టలేదు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భయంకరంగా పెంచాడు. ఆ శరీరం అరటి తోటంతా ఆక్రమించుకుని ఆకాశం తాకుతున్నట్టుగా ఉండి సూర్యుడిలాగా ప్రకాశిస్తోంది. కళ్ళు నిప్పు కణాలలాగా ఉన్నాయి. కోరలు దీర్ఘంగానూ క్రూరంగానూ ఉన్నాయి. కనుబొమ్మలు దట్టంగా ముడిపడి ఉన్నాయి. తోక బ్రహ్మాండంగా పెరిగి నేలను కొడుతోంది. హనుమంతుడు భీముడితో, నా రూపం చూశావా నాయనా? అవసరమైనప్పుడు నా శరీరాన్ని ఇంకా పెంచగలను. శత్రువుల ఎదుట ఇంకా భయంకరంగా ఉంటాను. నువ్వు ఆ రూపాన్ని చూడలేవు అన్నాడు. భీముడు, మహాత్మా, దీన్నే చూడలేకుండా ఉన్నాను. కళ్ళు చీకట్లు గమ్ముతున్నాయి. ఈ రూపాన్ని ఉపసంహరించండి అని బ్రతిమలాడుకున్నాడు. హనుమంతుడు తన మామూలు రూపం ధరించి భీముణ్ణి కౌగిలించుకుని, నాయనా, ఇది సౌగంధిక వనానికి దారి, వెళ్ళిరా. నీకు శుభం కలుగు కాక. నీకు కష్టం కలిగినప్పుడు నన్ను తలుచుకో. సాహసించి సౌగంధిక పుష్పాలు కోసేవు, దేవతలతో తగాదా వస్తుంది అని చెప్పి అంతర్ధానమైనాడు. రెట్టించిన ఉత్సాహంతో భీముడు ముందుకు సాగి కొండల మధ్యగా ప్రవహించే ఒక నదీ తీరాన సౌగంధిక వనాన్ని చూశాడు. వైడూర్యాలను పోలిన నాళాలు గల రకరకాల సౌగంధిక పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉన్నాయి. ద్రౌపది కోరిక తీర్చడానికి భీముడు ఆ పువ్వులను కోయబోతుండగా భయంకరాకారులైన రాక్షసుల వంటి కాపలావాళ్లు ఆయుధాలు ధరించి భీముడి వద్దకు వచ్చి, అయ్యా, నీవెవరివి? ఆయుధాలు ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను కురువంశం వాణ్ణి, పాండురాజు కొడుకును.
ధర్మరాజు తమ్ముణ్ణి. ఈ సౌగంధిక పుష్పాల కోసం వచ్చాను అన్నాడు భీముడు. ఇది కుబేరుడి వనం. ఇక్కడికి మనుషులు రాకూడదు. కుబేరుడి అనుమతి పొంది కావలసిన పూలు కోసుకుపో అన్నారు రాక్షసులు. కుబేరుడు ఎక్కడున్నాడో, కాకపోయినా 4 పూల కోసం నేను అతని బిచ్చమడగాల? నేను క్షత్రియుణ్ణి. కోరింది బలంతో సాధించడం నా ధర్మం. ఇదేమీ కుబేరుడి పెరడు కాదు. ఇది దేవుడు సృష్టించిన చోటు. ఇక్కడ ఒక్కరిని మరొకరు యాచించేదేమిటి అని భీముడు రాక్షసులు వద్దంటున్నా వినకుండా సౌగంధిక పుష్పాలున్న కొలంలోకి దిగాడు. అది చూసి రాక్షసులు భీముడి మీద కలేబడ్డారు. భీముడు తన గద గిరగిరా తిప్పి కొందరు రాక్షసులను చావగొట్టాడు. వారిలో కొందరు వెళ్ళి కుబేరుడితో ఇలా జరిగింది అని చెప్పారు. భీముణ్ణి పూలు కోసుకొనివ్వండి, నాకేమీ అభ్యంతరం లేదు. మీరు అతనికి అడ్డు వెళ్ళకండి అని వాళ్లతో అన్నాడు కుబేరుడు. ఆ రాక్షసులు తిరిగొచ్చి చూసేసరికి భీముడు బోలెడని సౌగంధిక పుష్పాలు కోస్తూ కనిపించాడు. ఈ లోపల ధర్మరాజు తామున్న చోట భీముడు కనిపించకపోయేసరికి భీముడు ఎక్కడికి వెళ్ళాడు, నువ్వెక్కడికైనా పంపావా ఏమిటి అని ద్రౌపదిని అడిగాడు. భీముడు సౌగంధిక పుష్పాలు తెస్తానని ఈశాన్యంగా బయలుదేరినట్టు ద్రౌపది చెప్పింది. అప్పుడు ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చి పాండవులను భీముడున్న చోటికి చేర్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధిక పుష్పాలు ఇచ్చాడు. పాండవులు కుబేరుడి అనుమతి పొంది అర్జునుడి కోసం ఎదురు చూస్తూ గంధమాదన పర్వతం మీద ఉండిపోయారు. వారందరినీ తిరిగి నరనారాయణ ఆశ్రమం వద్ద చేర్చి ఘటోత్కచుడు తన పరివారంతో సహా సెలవు పుచ్చుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు జటాసురుడు అనే రాక్షసుడు ద్రౌపదిని ఎత్తుకుపోవాలనే దుర్బుద్ధితో బ్రాహ్మణ వేషం వేసుకుని ధర్మరాజు వద్దకు వచ్చి తాను పరశురాముడి శిష్యుణ్ణని, సమస్త శాస్త్రాలు అస్త్రవిద్యలు నేర్చినవాణ్ణని చెప్పాడు. ధర్మరాజు ఆ మాటలు నమ్మి ఆ రాక్షసుడిని తన వెంట ఉండనిచ్చాడు. ఒకనాడు భీముడు వేటకు వెళ్ళాడు. రోమశుడు, ధౌమ్యుడు, ఇతర మునులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆశ్రమానికి దూరంగా వెళ్లారు. ఆ సమయంలో జటాసురుడు పాండవుల ఆయుధాలన్నీ కాజేసి 3 పాండవులను, ద్రౌపదిని ఎత్తుకుని పారిపోసాగాడు. సహదేవుడు మాత్రం ఎలాగో వాడి భుజమించి జారి వాడు కాజేసిన ఆయుధాలతో కత్తి ఒకటి లాగేసుకుని భీముడిని పేరు పెట్టి గట్టిగా అరుస్తూ రాక్షసుడి వెంటపడ్డాడు. ధర్మరాజు వాడితో, ఓరి దుర్మార్గుడా, ఎందుకు ఇలా అధర్మం చేస్తున్నావు? ధైర్యం ఉంటే మా ఆయుధాలు మాకిచ్చి మాతో యుద్ధం చేయి. నీకు మేమేం కీడు చేశాం? పైపెచ్చు మా అతిథిగా ఉంచుకున్నాం అంటూ ధర్మపర్ణాలు ప్రారంభించాడు. అది చూసి సహదేవుడు, వీడితో మాటలేమిటి? చేతనైతే వాడిని చంపాలి, లేదా వాడి చేతిలో చావాలి, మరో మార్గం లేదు అంటూ రాక్షసుడి మీదకి వచ్చాడు. అంతలోనే భీముడు ఎట్నుంచో వచ్చి పడ్డాడు. జటాసురుడు ధర్మరాజును, నకులుణ్ణి, ద్రౌపదిని కిందకు దించి భీముడితో కలియబడ్డాడు. జటాసురుడు బలహీనమైపోయేదాకా భీముడు వాడితో మల్లయుద్ధం చేసి చివరికి వాడిని పైకెత్తి నేలకేసి కొట్టి చంపేశాడు. అందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. అర్జునుడు ఇంకా రాలేదు. అతను వెళ్ళి 5 ఏళ్లయింది. అతని కోసం నిరీక్షిస్తూ పాండవులు ఆ ప్రాంతాల ఉండే ఇతర పర్వతాలు, ఆశ్రమాలు చూస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. ఒకనాడు పాండవులు 4 ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక విమానం ఆకాశంలో ప్రకాశిస్తూ కనిపించి వారున్న కొండ పక్కగా దిగింది. అందులో నుంచి దేవతాపురుషుడిలాగా అర్జునుడు దిగాడు. స్వర్గం నుంచి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నలకు నమస్కరించి తమ్ములను కౌగిలించుకుని వారి పక్కన కూర్చున్నాడు. పాండవులు ఇంద్రుడి రథాన్ని, దాని అందాన్ని వింతగా చూశారు. దానికి సారథి అయిన మాతలిని గౌరవించి మర్యాదలు చేశారు. స్వర్గంలోని క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వారి ప్రశ్నలకన్నిటికీ మాతలి తగిన సమాధానాలు చెప్పి రథాన్ని తిరిగి స్వర్గానికి తీసుకుపోయాడు. ఇంద్రుడు అర్జునుడికి అనేక దివ్య వస్త్రాభరణాలు ఇచ్చాడు. అర్జునుడు వాటిని ద్రౌపదికిచ్చి ధర్మరాజు దగ్గరే కూర్చుని స్వర్గంలో తనకు కలిగిన అనుభవాలన్నింటినీ పూసగొచ్చినట్టు వివరించి ఇలా చెప్పాడు. దితికి పులోమ, కాలక అని 2 కుమార్తెలు. వాళ్ళు బ్రహ్మను తమ తపస్సు చేత మెప్పించి తమ సంతతికి దేవదానవుల చేత చావు లేకుండాను, హిరణ్య అనే గొప్ప నగరం వారికి నివాసంగాను వరాలు కోరారు. ఆ కారణంగా పౌలోములు, కాలకీయులు ఆ నగరంలో ఉంటూ దేవతలను లక్ష్య పెట్టకుండా జీవిస్తూ వచ్చారు. నేను ఆ రాక్షసులను జయించిన అనంతరం వారి నగరం ప్రవేశించాను. రథం నడపడం చాలా కష్టమైంది. దారికి అడ్డంగా రాక్షసుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. నగరం అంతటా రాక్షస స్త్రీల రోదనం వినిపించింది. రథం చప్పుడు విని ఆ స్త్రీలు ఇళ్లలో దూరి దాక్కున్నారు. ఆ నగరం మొదట నిర్మించినప్పుడు దేవతల వశంలోనే ఉండేదని, ఇంద్రుడు అక్కడ ఉండేవాడని, బ్రహ్మవరం మూలంగా రాక్షసులు దేవతలను వెళ్ళగొట్టి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారని మాతలి నాకు చెప్పాడు. పౌలోమ, కాలకీయులను ఎలా నిర్మూలించటం అని ఇంద్రుడు బ్రహ్మను అడగగా దేవదానవ జాతులకు చందని వాడి వల్లనే అది సాధ్యమవుతుంది అని బ్రహ్మ చెప్పాట. ఇంద్రుడు ఆ పనికి నన్ను నియోగించి కాలకీయులను
చంపడానికి నాకు దివ్యాస్త్రాలను ఇప్పించాడు అన్నాడు. మర్నాడు అందరూ కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ధర్మరాజు అర్జునుడిని పిలిచి అతను సాధించుకువచ్చిన అస్త్రాలను చూపమన్నాడు. అర్జునుడు శుచి అయి దేవదత్తం అనే తన శంఖం మొదలుకొని తన వద్ద గల దివ్యాస్త్రాలన్నింటినీ చూపించసాగాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి అర్జునుడితో, అర్జున, ఈ అస్త్రాలను తగిన కారణం లేకుండా ఎన్నడూ ప్రయోగించకు. అందువల్ల చాలా ప్రమాదం ఉంటుంది. యుద్ధంలో వీటిని నువ్వు ప్రయోగించేటప్పుడు నేను వచ్చి చూస్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. భీమ విమోచనం. పాండవులు 1 ఏడాది పాటు అరణ్యవాసం చేసిన తర్వాత అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. అతను అక్కడి నుంచి తిరిగి రావడానికి 5 ఏళ్లు పట్టింది. అతను వచ్చిన అనంతరం 4 ఏళ్ల పాటు వాళ్ళు గంధమాదన పర్వతంలో దగ్గరనే గడిపారు. కుబేరుడి అనుమతితో వాళ్ళు అన్ని ప్రదేశాల సౌందర్యం తనివి తీరా చూశారు. వారి అరణ్యవాసంలో 10 ఏళ్లు నిండి 11వ ఏడు మొదలైంది. ఇహ త్వరలో 12 ఏళ్లు పూర్తవుతాయి. తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసం కూడా ముగించి కౌరవుల మీద పగ తీర్చుకుంటారు. పగ తీర్చుకునే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు భీముడు ధర్మరాజుతో పైకి అనేశాడు. పైకి అనకపోయినా అర్జునుడు, నకుల, సహదేవులు కూడా ఆత్రంగానే ఉన్నారు. ఈ సంగతి ధర్మరాజు గ్రహించి ఈ దేవ ప్రాంతాలను విడిచి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించాడు. భీముడు తలుచుకోగానే ఘటోత్కచుడు తన అనుచరులతో సహా వచ్చి పాండవులను వృషపర్వుడి ఆశ్రమానికి చేర్చాడు. అక్కడి నుండి వారు బదరికారణ్యానికి వచ్చి అందమైన అరణ్యంలో 1 మాసం ఉండి కిరాత దేశం చేరి సుబాహుపురానికి వచ్చి పడ్డారు. ఇంద్రసేనుడు, విశోకుడు మొదలుగా గల పాండవ వృత్తిలో ఒకప్పుడు అక్కడే దిగబడిపోయారు. అక్కడి నుంచి ఘటోత్కచుణ్ణి అతని అనుచరులను పంపేసి తమ వృత్తిలను కలుపుకుని కాలినడకన హిమాలయాలలో విశాఖయూపం చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వేటాడదగిన మృగాలు ఎన్నైనా ఉన్నాయి. వేట మీది వ్యామోహం కొద్దీ పాండవులు 1 ఏడాది పాటు ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. ఒకనాడు భీముడు తగిన ఆయుధాలు తీసుకుని వేటకు బయలుదేరి అనేక మృగాలను చంపుతూ వెళ్ళి ఒక మహాసర్పాన్ని చూశాడు. అది ఆకుపచ్చ రంగులో ఉంది. దాని నోరు కొండగుహలాగా ఉంది. అందులో 4 భయంకరమైన కోరలున్నాయి. దాని కళ్ళు ప్రకాశిస్తున్నాయి. దాని నోటి నుంచి విషజ్వాలలు వెలువడి చుట్టూ ఉన్న చెట్లను మార్చేస్తున్నాయి. అలాంటి ప్రళయ నాగును భీముడు పొగరుగా ఎదిరించాడు. వెంటనే అది భీముడి శరీరాన్ని బలంగా చుట్టేసింది. 1000 ఏనుగుల బలంగల భీముడు ఎంత ప్రయత్నించి కూడా దాని పట్టు నుంచి తప్పించుకోలేక నిర్ఘాంతపోయాడు. ఈ లోపల ధర్మరాజు భీముడు ఎంతకీ తిరిగి రాకపోవడం చూసి అతను బయలుదేరిన దిక్కు తెలుసుకుని ద్రౌపదికి రక్షగా అర్జున, నకుల, సహదేవులను ఉండమని ధౌమ్యుడితో సహా అరణ్య మార్గాన బయలుదేరాడు. దారి పొడుగునా భీముడి చేత చచ్చిన మృగాల గుట్టలుగా పడి ఉండడం చేత దారి వెతుక్కునే అవసరం లేకపోయింది. అలా పోగా చివరికి ధర్మరాజుకు భీముడు పాము చుట్టలలో అసహాయుడెచ్చికి కనిపించాడు. అతను పోయి అలా పాము నోట్లో ఎందుకు చిక్కుకోవాల్సిన అవసరం కలిగిందో ధర్మరాజుకు అర్థం కాలేదు. ఆయన పాముని సంబోధించి, సర్పరాజా, నీకు ఆహారం కావాలంటే మరేదన్నా అడుగు, ఇస్తాను. ఇతను నా తమ్ముడు, అతని వదిలిపెట్టు అన్నాడు. దానికి ఆ సర్పం, అయ్యా, నాకు నీ తమ్ముడు దైవికంగా దొరికాడు. నేను అతన్ని వదలను. అతను నా ఆహారం. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయేటట్టుంటే రేపు నిన్ను మింగుతా అన్నది. ఈ జవాబు విని నువ్వెవరు అని ధర్మరాజు సర్పాన్ని అడిగాడు. నేను మీ పూర్వీకుణ్ణి. నా పేరు నహుషుడు. చంద్రుడికి 7వ తరం వాణ్ణి. బతికి ఉండగా అంతులేని పుణ్యాలు చేసి అమితమైన తపస్సు చేసి ఇంద్ర పదవి సంపాదించాను. ఇంద్ర పదవి రాగానే పొగరు తలకెక్కి బ్రాహ్మణులను అవమానించాను. అగస్త్యుడనే ముని నా మీద ఆగ్రహించి పాము కమ్మని శపించాడు. అయితే ఆ ముని అనుగ్రహంతోనే నాకు పూర్వస్మృతి, అంతులేని బలము కలిగాయి. ఎవరు నా ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు ఇచ్చినా నాకు శాప విముక్తి కలిగేటట్టు కూడా ఆయనే అనుగ్రహించాడు అని సర్పం అన్నది. అలా అయితే నా శక్తికి తగినట్లుగా సమాధానాలు ఇస్తాను. నీ ప్రశ్నలు అడుగు అన్నాడు ధర్మరాజు. బ్రాహ్మణుడంటే ఎలాంటివాడు? అతను తెలుసుకోదగ్గది ఏమిటి అని సర్పం అడిగింది. నాకు తోచిన సమాధానం చెప్తాను. ఎవడిలో సత్యము, దానము, ఓర్పు, తపస్సు, దయా, కనికరము ఉంటాయో వాడు బ్రాహ్మణుడు. వాడు తెలుసుకోదగింది ఏంటంటే దుఃఖము లేనిది, సుఖము లేనిది అయిన పరబ్రహ్మం అన్నాడు ధర్మరాజు. రాజా, నువ్వు చెప్పిన గుణాలని శూద్రుడిలో ఉంటే వాణ్ణి బ్రాహ్మణుడు అనొచ్చునా? సుఖదుఖాలకు అతీతమైన పరబ్రహ్మం అన్నావు కదా, సుఖదుఖాలకు అతీతమైంది ప్రపంచంలో ఏది లేదా అని సర్పం మళ్ళీ అడిగింది. సత్వాది గుణాలు శూద్రుడిలో ఉంటే వాడు శూద్రుడు కాదు. అవి లేనివాడు బ్రాహ్మణుడు కాడు. ప్రవర్తనే సర్వోత్తమైనది. శీతోష్ణాల మధ్య మరేదీ లేనట్టుగా సుఖదుఖాలకు భిన్నమైంది కూడా లోకంలో ఏదీ లేదు. అలాంటి ద్వంద్వాలకు అతీతమైంది పరబ్రహ్మం ఒకటే అనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు.
ప్రవర్తనే అత్యుత్తమం అన్నావు కదా, ప్రవర్తన చేతనే ఎవడైనా బ్రాహ్మణుడేటట్టుంటే వర్ణాశ్రమాల ఏర్పాట్లు వృధా కదా అని సర్పం అడిగింది. దానికి ధర్మరాజు, మాట్లాడడము, పుట్టడము, చావడము, బిడ్డలను కనడము సర్వమానవులకు సమానమే. అయితే పూర్వం ప్రమాదవశాన జాతి సాంకర్యం కలిగిన కారణం చేత వర్ణ విభజన అవసరమైంది. అంతేగాని వేదాలు తెలిసిన వారికి ప్రవర్తనే ప్రధానం. బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు వేద సంస్కారం పొందే వరకు శూద్రుడితో సమానమే. అలాగే వాడు సత్వాది గుణాలు అలవర్చుకుని బ్రాహ్మణుడవుతాడు. అలాంటి గుణాలు కల శూద్రుడు సచ్శూద్రుడు అని స్వయంభవ మనువు పూర్వం చెప్పాడు అన్నాడు. అప్పుడు సర్పం, నీ సమాధానాలకు సంతోషించాను, నీ తమ్ముడిని నేను కబళించను అంటూ శాపం వదిలి పూర్వపు నహుష రూపం పొందింది. అంతలో స్వర్గం నుంచి విమానంలాగా నహుషుడు అందులో ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి వెంట పెట్టుకుని ధౌమ్యుడితో సహా తమ పర్ణశాలకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లకు జరిగింది చెప్పాడు. భీముడికి ఈ దుస్సాహసం ఏమిటి? ధర్మరాజు ఎంత జ్ఞాని అని అందరూ ఆశ్చర్యపడ్డారు. పాండవులు వర్షాకాలం వెళ్ళిపోయేదాకా ద్వైతవనంలోనే ఉండి తమ వెంట బ్రాహ్మణులను పరివారాన్ని తీసుకుని బయలుదేరి కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడి ఋషులు వారిని చక్కగా ఆదరించారు. ఇంతలో పాండవులను చూడ్డానికి సత్యభామతో సహా కృష్ణుడు వారున్న చోటికి వచ్చాడు. అతను పాండవులందరూ వింటుండగా ధర్మరాజుతో, రాజా, నువ్వు ఇంతకాలం అడవులలో నివసించి కూడా ఆటవిక ధర్మాలు అవలంబించక రాజధర్మాన్ని నిలిపావు. ధర్మరాజు అనే పేరు నీకు సార్థకమైంది. నీ నియమకాలం గడవగానే నీ శత్రువులను యముడి వద్దకు పంపడానికి మేమంతా తోడొస్తాం. నువ్వు వైభవంగా రాజ్యం వెళుతావు అన్నది నిశ్చయం అని ద్రౌపదితో, పాంచాలి, దుర్యోధనుడు మొదలైన వారికి కాలం మూడింది. నీ బిడ్డలను సుభద్ర చక్కగా చూసుకుంటోంది. ప్రద్యుమ్నుడు వారికి విలువిద్యలు నేర్పుతున్నాడు అన్నాడు. ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి, నువ్వే మాకు దిక్కు, అరణ్యవాసం అయిపోవచ్చింది. నీ దయ వల్ల అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశావంటే అటు తర్వాత మేమేం చేయాలో నువ్వే ఆజ్ఞాపిద్దు గాని అన్నాడు. కృష్ణుడు పాండవుల వద్ద ఉండగానే అక్కడికి మార్కండేయుడు వచ్చాడు. ఆయన వయసు చాలా దీర్ఘమైంది. కానీ చూడడానికి 25 ఏళ్లవాడిలాగా కనిపిస్తూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతుంటుంటాడు. మార్కండేయుడు అక్కడ చేరిన వారికి అనేక కథలు, అనుసరించాల్సిన ధర్మాలు చెప్పాడు. ఆశ్రమం వెలుపల ఈ గోష్ఠి సాగుతూ ఉండగా ఆశ్రమం లోపల సత్యభామ, ద్రౌపది ఏకాంతంగా కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దిక్పాలకులకు తీసిపోనివారు. అలాంటి వారు 5 నీకు వశులై ఎన్నడూ కాని నీకు అయిష్టం కలగకుండా ఎంతో ఆదరంగా చూడ్డానికి కారణమేమిటి? వారిని వశపరచుకోవడానికి నోములేవైనా నోచావా? మంత్రాలు, మూలికలు మొదలైన వశీకరణాలు ప్రయోగించావా? ఆ రహస్యం ఏమిటో నాకు కాస్త చెప్పావంటే నేను కూడా నా భర్తను వశపరుచుకుంటాను అన్నది. దానికి ద్రౌపది, సత్యభామ, నువ్వు చెప్పే వశీకరణ మార్గాలు చెడ్డ స్త్రీలు అవలంబిస్తారు. కృష్ణుడి వంటి వాడికి భార్యవైన నువ్వు ఇలా అడగడమే తప్పు. నన్ను గురించి నీకు సందేహం రావడం కూడా తప్పే. తన భార్య మందులు మంత్రాలు ప్రయోగిస్తుందని తెలిసాక మగవాడు ఆమెను విషసర్పాన్ని చూసినట్టు చూడడు. పాండవులు నా పట్ల ప్రేమగా ఉండడానికి కారణాలు చెప్తాను విను. నేను లేనిపోని కోరికలు కోరి అవి తీర్చకపోతే అలిగి కూర్చోను. భర్తలకు నా మీద విశ్వాసం ఉంది కదా అని వారికి జరగాల్సిన ఉపచారాల విషయంలో అశ్రద్ధ చేయను. వారి సేవలు నేనే చేస్తాను కానీ పని మనుషుల చేత చేయించను. వారికి ఇష్టమైన వంటలు నా చేతి మీదుగా చేసి నేనే పెడతాను. వారు చెప్పేదానికి చేసేదానికి నేనెప్పుడూ ఎదురు చెప్పను. అకారణంగా నవ్వను. నా సౌతులను చూసి ఈర్ష్యపడను. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజ్యం చేసే కాలంలో రోజు అనేక వేల మంది బ్రాహ్మణులు, బ్రహ్మచారులు, సన్యాసులు అతిథులుగా ఉండేవారు. వారికి అన్నీ సక్రమంగా జరిగింది లేనిది నేనే స్వయంగా చూసేదాన్ని. అంతేకాదు పాండవుల ఇతర భార్యలు, లక్షలాది దాసీజనము, పశువుల కాపర్ల దగ్గర నుంచి ఎందరో ఉండేవారు. ఆ అందరి యోగక్షేమాలు నేనే చూసేదాన్ని. చివరకు బొక్కసం జమా ఖర్చులు కూడా నేనే చూసేదాన్ని. కుటుంబ భారం అంతా నేనే మోసేదాన్ని. అందుకని నా భర్తలకు నాపైన అంత విశ్వాసము, స్నేహమును. అంతేగాని మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు నా వద్ద ఏమీ లేవు అన్నది. సత్యభామ ఈ మాటలు విని, నిన్ను ఇలా అడిగినందుకు నాకు చాలా పశ్చాత్తాపం కలుగుతోంది. నా మీద కోపం ఉంచకు, నవ్వులో కడిగాననుకో అన్నది. తర్వాత మార్కండేయ మహాముని, సత్యభామ, కృష్ణులు పాండవుల వద్ద సెలవు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడే పాండవులు కూడా కామ్యకవనాన్ని వదిలిపెట్టి తిరిగి ద్వైతవనానికి వచ్చి ఒక అందమైన ప్రదేశంలో ఒక సరస్సు తీరాన పర్ణశాల నిర్మించి అందులో కాపరం పెట్టారు. పాండవులు ద్వైతవనంలో ఉంటుండగా ఆ వనంలో ఉండే ఒక బ్రాహ్మణుడు హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుని కలుసుకుని, మహారాజా, నేను ద్వైతవనం నుంచి వస్తున్నాను.
అక్కడ పాండవులు చలికి, వేడికి, గాలికి కూడా గురి అయి చాలా అవస్థలు పడుతున్నారు. లోకాలను జయించగల 5 భర్తలుండి కూడా ద్రౌపది అనాథలాగా అగచాట్లు పడుతోంది అన్నాడు. ఈ మాట విని ధృతరాష్ట్రుడు లోలోపల కుమిలిపోయాడు. ఎందుకంటే పాండవుల పాటలన్నిటికీ తన ఉపేక్షే కారణమని ఆయనకు తెలుసు. ఆయన ఆ బ్రాహ్మడితో, నా కొడుకులందరికన్నా కూడా ధర్మరాజు ఉత్తముడు. అతని మనసులో కోపం అనేది ఉండదు. అర్జునుడు ధర్మరాజుకు విధేయుడు. భీముడు అలా కాదు. అతని మహాబలుడు. అతని మనసులో కోపం ఎప్పుడూ ఉంటుంది. అయితే ధర్మరాజు మాటకు కట్టుబడి ఆ భీముడు విజృంభించకుండా అణిగిపడి ఉన్నాడు. ఇంతకు నా కొడుకు దుర్యోధనుడు దుష్టబుద్ధి కలవాడు. వాడి దుర్మార్గమే ఇన్ని కష్టాలకు కారణం. రేపు వాడు ఆ పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే ఏ బాధ ఉండదు. కానీ వాడివ్వడు. అది వాడి స్వభావానికి విరుద్ధం అంటూ పెద్దగా నిట్టూర్పులు విడిచాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.